హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ క్రమంగా క్రేజీ హీరోగా మారిపోయాడు శర్వానంద్. ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న ది మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్లలో శర్వా కూడా ఒకరు. గత కొన్నేళ్లుగా వరుసగా ఫ్లాప్లు ఎదురైనప్పటికీ కూడా ఒకే ఒక జీవితంతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మనమే అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నటించాడు శర్వా. ఈ ఏడాది ప్రారంభంలో రిలీజ్ అయిన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమాల సంగతి పక్కన పెడితే గతేడాది జూన్ లో రక్షితారెడ్డి అనే అమ్మాయితో కలిసి పెళ్లిపీటలెక్కాడు శర్వానంద్. వీరి దాంపత్య బంధానికి ప్రతీకగా ఈ ఏడాది పన్నంటి ఆడబిడ్డ వారి జీవితంలోకి అడుగుపెట్టింది. అయితే ఈ శుభవార్తను ఆలస్యంగా చెప్పాడు శర్వా. ఈ ఏడాది మార్చిలో తన పుట్టినరోజున తనకు కూతురు పుట్టిందన్న గుడ్ న్యూస్ ను అందరితో పంచుకున్నాడు. అలాగే తన గారాల పట్టీకి లీలాదేవి మైనేని అని పేరు పెట్టినట్లుగా చెప్పుకొచ్చాడు. అయితే సందర్భమేంటో తెలియదు గాని తన కూతురి పేరు మీద అన్నదానం చేశాడు శర్వానంద్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్న టీటీడీ టెంపుల్ వద్ద భోజనాలు ఏర్పాటు చేశారు. శర్వానంద్ తో పాటు అతని భార్య, ఇతర కుటుంబ సభ్యులు స్వయంగా భోజనాలు వడ్డించడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇక శర్వానంద్ చేతిలో ప్రస్తుతం 2 సినిమాలున్నాయి. తన 36వ సినిమాకు అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మాలవిక నాయర్ హీరోయిన్ గా కనిపించనుంది. అలాగే సామాజ వర్గమన డైరెక్టర్ రామ్ అబ్బరాజు డైరెక్షన్ లో సినిమాను చేస్తూ ఉన్నారు. శర్వా 37 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాక్షి వైద్య, సంయుక్త హీరోయిన్లుగా నటిస్తూ ఉన్నారు.